హలో స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో మీరు ఎవరైతే ఏపీ ఎప్సెట్ 2026 ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్కి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ గురించి నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన నోటిఫికేషన్ ఎప్పుడు పడింది, ఎగ్జామ్ ఎప్పుడు రాస్తున్నాము, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, క్లాసెస్కి మనం ఎప్పుడు వెళ్ళొచ్చు, వీటి గురించి ఒకసారి డీటెయిల్గా ఒకసారి మనం తెలుసుకుందాం. ఓకే, ఇక మన టాపిక్లోకి వెళ్ళిపోతే తెలుగు తల్లి అగ్రి అకాడమీ. సో ఏపీ ఎప్సెట్ ఇంపార్టెంట్ డేట్స్ అండ్ సీరియల్ నెంబర్, యాక్టివిటీ, డేట్ అండ్ డే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ ఎప్సెట్ నోటిఫికేషన్ మనకి ఎప్పుడు రిలీజ్ అయిందో ఒక్కసారి తెలుసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఫిబ్రవరి 3వ తారీఖు రోజు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తర్వాత ఈ ఏపీ ఎప్సెట్ సంబంధించిన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి మార్చ్ 24వ తారీఖు వరకు అయితే అప్లికేషన్ చేసుకోవడానికి అయితే టైం ఇచ్చారు, వితౌట్ ఎలాంటి ఫైన్ లేకుండా. దాని తర్వాత ఎవరైతే అప్లికేషన్ చేసుకోకుండా ఉంటారో, మర్చిపోయి ఉంటారో, వాళ్ళకి మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ చేసి ఫైన్ వేయడం అయితే జరిగింది. సో 1000 రూపీస్ ఫైన్తో అయితే మార్చ్ 28, 2000 రూపీస్ ఫైన్తో అయితే ఏప్రిల్ 1, 4000 రూపాయల ఫైన్ అయితే ఏప్రిల్ 6వ తారీఖు, 10,000 రూపాయల ఫైన్తో ఏప్రిల్ 10వ తారీఖు వరకు అయితే డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు. సో ఈ డేట్స్ లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఎగ్జామ్కి అయితే ఎలిజిబిలిటీ ఉంది. సో దాని తర్వాత ఇక్కడ ఒకసారి మీరు గమనించండి, 8th పాయింట్, మీరు ఏపీ ఎప్సెట్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అందులో మీరు ఏదైనా డీటెయిల్స్ కానీ మీ డేటా కానీ ఏదైనా మిస్టేక్గా ఎంటర్ చేసుకుంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి కూడా ఏపీ ఎప్సెట్ బోర్డు వాళ్ళు ఒక డేట్ అయితే ఇచ్చారు కరెక్షన్ చేసుకోవడానికి. ఏప్రిల్ 11వ తారీఖు నుంచి 13వ తారీఖు అయితే 3 రోజులు టైం అయితే ఇచ్చారు కరెక్షన్ చేసుకోవడానికి. దాని తర్వాత ఈ ఏపీ ఎప్సెట్ సంబంధించి ఎంపీసీ వాళ్ళైనా బైపీసీ స్టూడెంట్స్ ఎవరైనా కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఏప్రిల్ 28వ తారీఖు అయితే ఇచ్చారు డౌన్లోడ్ చేసుకోవడానికి. దాని తర్వాత చూసుకుంటే ఇంజనీరింగ్ ఎంపీసీ స్టూడెంట్స్ గమనించాలి. అంటే ఎంపీసీ స్టూడెంట్స్ ఏమో ఇంజనీరింగ్ సైడ్ వెళ్తారు, అయితే మన బైపీసీ స్టూడెంట్స్ అయితే అగ్రికల్చర్, ఫార్మసీ అండ్ స్ట్రీమ్ సైడ్ అయితే వెళ్తారు. సో ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఏపీ ఎప్సెట్ అనేది ఎంపీసీ వాళ్ళు బైపీసీ వాళ్ళు ఇద్దరూ రాస్తారు కాబట్టి డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంజనీరింగ్ అంటే ఎంపీసీ స్టూడెంట్స్ గమనించాలి. ఇక్కడ మే 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అయితే వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ అయితే ఉంటుంది. తర్వాత 18th మే 2026 రోజు కూడా ఇంజనీరింగ్ ఎంపీసీ వాళ్ళకైతే ఎగ్జామ్ ఉంటుంది. అక్కడితో మే 12 నుంచి 15, మళ్ళీ తర్వాత మే 18 వరకు అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి ఎంపీసీ వాళ్ళకి. తర్వాత చూసుకుంటే ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ, ఎవరైతే బైపీసీ స్ట్రీమ్ నుంచి మీరు అగ్రికల్చర్, ఫార్మసీ ఆప్షన్ అయితే పెట్టుకుంటారో మన బైపీసీ వాళ్ళకి వచ్చేసరికి మే 19వ తారీఖు, మే 20వ తారీఖు 2 రోజులు అయితే ఎగ్జామ్ అయితే జరగబోతుంది. సో దానికి సంబంధించిన ప్రిలిమినరీ కీ వచ్చేసరికి మే 23వ తారీఖు అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఓకే, మీరు పెట్టిన ఆప్షన్స్లో అండ్ ప్రిలిమినరీ కీలో ఏమైనా అబ్జెక్షన్స్ ఏదైనా ఉంటే మీరు ఏపీ ఎప్సెట్ బోర్డు వాళ్ళకి అబ్జెక్షన్ అయితే రైజ్ చేయొచ్చు. మే 25వ తారీఖు సోమవారం రోజు అయితే అబ్జెక్షన్ రైజ్ చేయవచ్చు. తర్వాత ఈ ఏపీ ఎప్సెట్ సంబంధించిన రిజల్ట్స్ మన ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చేసరికి జూన్ 1వ తారీఖు 2026 రోజు అయితే రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. ఈ డేట్స్ మీరు జాగ్రత్తగా గమనించాలి. సో డేట్స్ ఎప్పుడు, హాల్ టికెట్ ఎప్పుడు నోట్ చేసుకోవాలి, రిజల్ట్స్ ఎప్పుడు కూడా క్లారిటీగా చెప్పాను. ఇక కౌన్సిలింగ్స్ మనకి ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ. సో రిజల్ట్స్ మనకి జూన్ ఇచ్చారు కాబట్టి ఐ థింక్ మనకి జూలై ఆర్ ఆగస్ట్ మధ్యలో కౌన్సిలింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ గమనించాలి, టైం అనేది చాలా టైం పడుతుంది, నవంబర్ దాకా తీసుకెళ్ళొచ్చు. ఎందుకంటే మధ్యలో నీట్ కౌన్సిలింగ్ ఉంటుంది, అవన్నీ అయిపోయిన తర్వాత ఎప్సెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. అగ్రికల్చర్, వెటనరీ, ఫిషరీ, ఫుడ్ టెక్నాలజీ, బీ ఫార్మసీ, ఫార్మాటీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్, వీటన్నిటికీ సపరేట్గా కౌన్సిలింగ్స్ అయితే జరుగుతాయి. తర్వాత ఆయుష్ కోర్సెస్ ఇవన్నీ చాలా ఉంటాయి. అందుకనే నీట్ కౌన్సిలింగ్, ఆయుష్ కౌన్సిలింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నిదానంగా స్టార్ట్ అవుతుంది. దానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఏ టైంలో ఎప్పుడు కౌన్సిలింగ్ డేట్స్ పడతాయి ఎవ్రీథింగ్ మన తెలుగు తల్లి అగ్రి అకాడమీ యూట్యూబ్ ఛానల్ అయితే ఎప్పటికప్పటికైతే అప్డేట్స్ అయితే వస్తుంది. తప్పనిసరిగా మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీట్ అలాట్మెంట్ అయ్యేంత వరకు ప్రతి గైడెన్స్, అప్డేట్స్ అనేవి నేను ఇవ్వడం అయితే జరుగుతుంది. సో వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ బైపీసీ స్ట్రీమ్కి సంబంధించిన వాళ్ళందరికీ మన ఛానల్ అయితే ఫార్వర్డ్ చేయండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.